తర్వాత నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 4 ఇయర్స్ వరకు మా చెల్లికి మ్యారేజ్ అవ్వలేదండి. ఓకే. ముహూర్తాలు అయి చూస్తారు కదా, జాతకాలు. జాతకాలు చూస్తే సెట్ అవ్వలేదు అమ్మాయిది. ఓకే. జాతకం సెట్ అవ్వలేదు. సో అందుకని లేట్ అయితే ఇంకా అందరూ బాగా బాధపడుతున్నారు ఇంట్లో. బాధపడుతుంటే అందరూ ఎవరికి ఇష్టమైన దేవత వాళ్ళు మొక్కుబడులు చేసుకుంటున్నారు. ఈ అమ్మాయిది మంచి సంబంధం కుదిరితే మేము ఇలా మొక్కుబడి చేస్తాం. అప్పుడు నాకు ఇష్టం యేసుప్రభు కదా, మరి ఇక అక్కడ నేను ఈయనకేం మొక్కుబడి చేసుకోవాలో తెలియదు. మా వాళ్ళు అంటే కొబ్బరికాయలు కొడతామని, లేదంటే అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకుంటామని ఉంటాయి కదా, నేనేం చేయాలో తెలియదు యేసుప్రభుకి ఎలా చేయాలో. పక్కన మా సందులో నైబర్, మా పక్కన ఒక ఆంటీ గారు ఉండేవాడు, సత్యవతి గారని. ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాను నేను, ఆంటీ నేను యేసుప్రభు వారి కోసం ఏదో చేయాలనుకుంటున్నానంటే, అయితే మా చెల్లికి మంచి సంబంధం కుదిరితే ప్రార్థన పెట్టించుకుంటానని చెప్పమ్మా అని అన్నారు. సరే అంటే అని అన్నాను. అని అనుకున్నాను. అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే మా చెల్లికి మంచి మ్యాచ్ వచ్చిందండి. మా ఊర్లోనే మళ్ళీ దగ్గరలోనే ఒక మంచి సంబంధం దొరికింది. ఇంకా మ్యారేజ్ కూడా అయిపోయింది. అయితే వచ్చిన తర్వాత వీళ్ళు మొక్కుబళ్ళని చెల్లించుకుంటున్నారు. మ్యారేజ్ అయిపోయింది కదా, అప్పుడు మొక్కుబళ్ళని చెల్లించుకుంటున్నప్పుడు నేను కూడా మొక్కుబడి చెల్లించుకోవాలి కదా. అందుకని నేనేం చేస్తానంటే, మరి ఎలా చేయాలో ఏంటో తెలియలేదు. యేసుప్రభు వారికి ఎలా చేయాలో నాకు తెలియదు. ప్రార్థన పెట్టించుకోవాలంటే మరి ఇంట్లో పెట్టించుకోండి, మా ఇంట్లో ఒప్పుకోరు ఎవరు. మా సిస్టర్తో నేను నీకోసమే చేశాను, మరి నువ్వు మొక్కుబడి చేసుకున్నానంటే ఎవరిని అడిగి చేసావు అంది. మరి అంతే కదా, వాళ్ళకి ఇష్టం లేక, యేసుప్రభు అంటే ఇష్టం లేక అలా అన్నదన్నమాట. సరే మా ఫాదర్ కూడా ఒప్పుకోడు, ఆయన ఎట్టి పరిస్థితులు ఒప్పుకోడు. సరే అని నేనేం చేశాను, మళ్ళీ ఆంటీ గారి దగ్గరికి వెళ్ళాను. సత్యవతి ఆంటీ గారు ఉన్నారు కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆంటీ ఇలా అయింది పరిస్థితి, మరి మా వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లే, నేను ఇప్పుడు ఏం చేయాలి, మొక్కుబడి తీర్చుకోవాలి అని అడిగాను. అయితే చర్చికి వెళ్దామమ్మా, ఆవిడ వెళ్ళే చర్చ్ అనమాట, ఒక ఐపీసీ చర్చ్ దగ్గరలో ఉంది. ఈ చర్చికి తీసుకెళ్తానమ్మా, మిడిల్ డేస్లో ఏదో ఒక రోజు కాటేజ్ ప్రేయర్స్ ఉంటాయి కదా, అట్లా ఒక రోజు పెడతారు నీకోసం అంటే. సరే అంటే నేను అప్పటికే బిజీ అనమాట,